ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈరోజు ఉపవాస ప్రార్థనా దినం, 30వ రోజు, ఆఖరి రోజు. మీరంతా కూడా ఈరోజు ఉపవాసం ఉండవలసిందిగా ప్రభు పేరిట మీకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. అందుకైన ప్రార్థన వలనే గాని, ఉపవాస ప్రార్థన వలనే గాని, మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకిస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చూడండి, ఒక మోగదయ్యము పట్టిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ మోగదయ్యము చాలా భయంకరమైంది. ఆ శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుంచి తర్వాత మీరు చదవండి. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఒకే ఒక మాట చెప్పాడు ఆయన, నువ్వు ఈ యొక్క వ్యక్తిని విడిచి వెళ్ళిపో అని ఆజ్ఞాపించగానే అద్భుతంగా ఆ దెయ్యము బిగ్గరగా కేక వేసి అది హడావుడి చేసి వెళ్ళిపోయిందంట. ఆ చెవిటి మోగదయ్యం వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా మేము ఎందుకు చేయలేకపోయాం అద్భుతం అని అంటే, అప్పుడు చెప్తున్నాడు యేసయ్య, ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన కూడా ఇటువంటి వదిలిపోవడం అసాధ్యం అని చెప్పారు ఆయన. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో ఎటువంటి శోధన, సమస్యలు, ఇబ్బంది, ఆ భయంకరమైన పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నావో, ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావో, అయినా అవేమీ కదిలింపబట్టలేదా? ఆ రోగములు నిన్ను విడిచి వెళ్ళట్లేదా? ఆ అప్పు సమస్య నీ నుంచి వెళ్ళట్లేదా? మారు మనస్సులు నీ ఇంట్లో కలగకుండా ఆ దెయ్యాలు ఆవరించినాయి కదా, అవి పారిపోవట్లేదా? ఈరోజు ప్రభు చెప్పిన మాటను పట్టుకో. ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే గనక అసాధ్యం అనుకున్న కార్యాలన్నీ కూడా నీ ప్రార్థన వల్ల, నీ విశ్వాసం వల్ల ఈరోజు జరుగుతాయి. ఆమేన్. ఆయన ఒకటే చెప్పాడు ఆయన, మరి దేని వలనైనా కూడా ఏ విధంగా కూడా ఇటువంటివి వదిలిపోవడం అసాధ్యం అని చెప్పాడు ఆయన స్పష్టంగా 29వ వచనంలో. ఉపవాస ప్రార్థన అంత విలువైంది దేవుని బిడ్డలారా. ఈరోజు ఉపవాస ప్రార్థనా దినాల 30వ రోజు మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మీరు ఎక్కడ ఏ స్థలాల్లో ఉండి ఈరోజు ఈ మాటని, వాగ్దానాన్ని వింటూ ఉన్నారో దయచేసి ఈరోజు ఉపవాసం ఉండండి. దేవుని సన్నిధిలో తగ్గించుకుని మన అపరాధములు ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే గనక ఆయన కనికరాన్ని మనం పొందుకుంటాం. మన కుటుంబాలు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి, మన వ్యాపారాలు వర్ధిల్లుతాయి, మన బిడ్డలు బాగుంటారు, మన దేశం బాగుంటుంది. ఈరోజు మనం అందరం కూడా ఆ బాధ్యత తీసుకుని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చాలామంది బిడ్డలు ఈ విషయం తెలియక ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ శిష్యులు కూడా ఆ దయ్యాన్ని పో అని యేసునామంలో చెప్తున్నప్పటికీ కూడా ఆ దయ్యము వెళ్ళలేదంట. కానీ యేసయ్య మాట, ఒక్క మాటకి ఆ దయ్యం పారిపోయింది. అదే ప్రభు చెప్పాడు. ఆ సీక్రెట్ ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎక్కడి నుంచి నువ్వు వింటూ ఉన్నావో దయించి ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. తప్పకుండా నీ జీవితంలో ఏదైతే ఆ ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయో యేసు నామంలో ఈరోజు నీ ప్రార్థనను బట్టి అవన్నీ నీకు దూరం అయ్యి నీకు ప్రత్యేకమైన కృప కలిగి సమృద్ధితో మీరు నింపబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ దినము ఉపవాసం ఉండి ప్రభువా నీ సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరి ప్రార్థన అంగీకరించి వారి జీవితాల్లో మేలైన కార్యాలు జరిగించి ఆ దురాత్మలను ప్రభువా, ఇబ్బందులు తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.